నమస్తే అండి. వెల్కమ్ టు శ్రీలలిత యూట్యూబ్ ఛానల్. టుడే చిన్న స్నాక్ ఐటెం చెప్తున్నానండి. మురమురాలు ఉంటాయి కదండి, అవి ఒక 2 బౌల్స్ తీసుకొని ప్యాన్ పెట్టి వితౌట్ ఆయిల్ తోటి గోల్డ్ కలర్ వచ్చేలాగా, అంటే కొంచెం లైట్గా వేయించుకోవాలండి. హైలో పెట్టకుండా ఓన్లీ సిమ్లోనే వేయించుకోవాలండి క్రిస్పీ కోసం. తిప్పుకుంటానే వేయించుకోవాలండి, గరిటెతో తిప్పకుండా ఉంటే ఉత్తగానే మాడిపోతాయి. ఇది చిన్నపిల్లలకి కానీ వాళ్ళ ఈవినింగ్ టైం స్నాక్ ఐటమ్గా చాలా బాగుంటుందండి. మనం బయట నుంచి తెచ్చుకునే బదులు ఇంట్లోనే చేసుకుంటే బాగుంటుంది కదండి. ఈ రెసిపీ ఒకసారి ట్రై చేసి చూడండి. మురమురాలు ఆల్మోస్ట్ ఫ్రై అయ్యండి, వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. మళ్ళీ ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి పల్లీలు కూడా కొంచెం దోరగా వేయించుకోవాలండి. ఇవి కూడా పల్లీలు మాడితే టేస్ట్ ఉండదండి, చేదొస్తుంది. ఇలా లైట్గా వేయించుకోవాలండి. పల్లీలు కూడా వేగినట్లున్నాయండి. ఇవి కూడా వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మాడకుండానే చూసుకోవాలండి. మాడితే మళ్ళీ చేసిందంతా వేస్ట్ అవుతుంది, ఉత్తగానే చేదొస్తాయి. చేసేది చిన్న రెసిపీ కాబట్టి దగ్గరుండి జాగ్రత్త చేసుకుంటే మంచిదండి. పల్లీలు వేగాయి కదండి, వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ఇప్పుడు కార్న్ఫ్లెక్స్ కూడా అదే ప్యాన్లో వేసి నూనెలో వేయించుకోవాలండి. ఇది కూడా సేమ్ అండి, సిమ్లోనే పెట్టుకోవాలి. సిమ్లో పెట్టి లైట్గా వేయించుకోవాలండి. అది కూడా వేరే ప్లేట్లోకి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకో. ఇప్పుడు దీంట్లోకి కావాల్సినటువంటివి పచ్చిమిర్చి ఒక 2, ఉల్లిగడ్డ, గరం మసాలా అండి, పల్లీలు, కార్న్ఫ్లెక్స్, ఈ ఐటమ్స్ కావాలండి మనకి. ట్రాన్స్ఫర్ చేసుకున్న మురమురాలు ఒక బౌల్లోకి వేసుకోవాలండి, ఎందుకంటే అంతా కలుపుకోవాలిగా. పల్లీలు, కార్న్ఫ్లెక్స్, ఉల్లిగడ్డ ముక్కలు, పచ్చిమిర్చి, గరం మసాలా, పసుపు, కారం, సాల్ట్ బాగా స్పూన్ తోటి కలయబెట్టుకోవాలండి. మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేలాగా కొత్తిమీర అప్లై చేసుకోవాలి. ముంత మసాలా రెడీ అండి. దీంట్లో లెమన్ ఉంటే పిండుకుంటే కూడా చాలా టేస్ట్ ఉంటుందండి. అది మన ఇష్టాన్ని బట్టే చేసుకోవాలి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఈవినింగ్ స్నాక్స్ ఐటమ్స్ అలాగా చాలా బాగా పనికొస్తుందండి. అంతేనండి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.